వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఫైనల్గా 8 అవర్స్ బెంగళూరు నుండి వాయనాడ్ ట్రావెల్ చేసి అక్కడ వాయనాడ్లో కల్పేట అనే బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వచ్చాము. రిసార్ట్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. సో రిసార్ట్ చుట్టూ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ గ్రీనరీస్ కానీ, ఆ టీ ప్లాంటేషన్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిప్ అనేది కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ట్రిప్. అసలు వెళ్ళే 1 అవర్ ముందుగానే మేము అనుకోలేదు ఈ ట్రిప్కి వెళ్తామని. ఫైనల్గా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైబ్ నిజంగా అది నెక్స్ట్ లెవెల్. ఆ వైబ్ని చూస్తే వర్త్ ఇట్ అనిపించింది. ఇంకోటి చెప్తారు కదా, అన్ప్లాన్డ్ ట్రిప్సే మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతాయని. సో అది నిజం అండి. యాక్చువల్గా ఈ ట్రిప్లో అయితే అది నేను ఫీల్ అయినాను. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 6 o'clockకే లేచి స్విమ్మింగ్ పూల్లోకి దిగినామంటే అసలు వర్షం పడుతుంటే ఆ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత పక్కన ఉన్న పొకోడో లేక్కి వెళ్ళాము. ఈ లేక్లో బోట్ ట్రిప్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 20 minutes ఆ లేక్లో రైడ్ చేసిన తర్వాత దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. ఆ వాకింగ్ ట్రాక్లో నడిచి బాగా అక్కడ ఉన్న నేచర్, బర్డ్స్ సౌండ్ చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి 900 కండి. ఈ ప్లేస్కి స్టార్ట్ అయ్యామో లేదో వర్షం పడుతూనే ఉంది. ఎవ్రీ 10 minutes వర్షం వస్తుంది, పోతుంది. ఫైనల్గా 900 కండి స్టార్టింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఈ స్టార్టింగ్ పాయింట్లోనే ఒక బ్యూటిఫుల్ రివర్ ఫ్లో అవుతూ ఉంది. సో ఈ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. అసలు డైరెక్ట్లీ వీ కెన్ డ్రింక్ దట్ వాటర్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి మనము యాక్టివిటీస్ చేసే ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 4 kilometers ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. డ్రైవర్ ఎట్లా తోలుతున్నాడో నాకే అర్థం కాలేదు. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫుటేజ్ ఇద్దామంటే కెమెరా హోల్డ్ చేసుకోలేకపోయాను. ఎత్తి పడుతున్నాము ఆ పక్కకి ఈ పక్కకి, ఒకరి మీద ఒకటి పడుతున్నాము. ఇప్పుడైతే యాక్టివిటీస్ చేసే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఒక 8-9 యాక్టివిటీస్ చేయొచ్చు. దాంట్లో మేము రోప్ వాక్ చేయడం స్టార్ట్ చేసాము. రోప్ వాక్ చేసేటప్పుడు అయితే లెగ్స్ అయితే కంటిన్యూస్గా షేక్ అయిపోతాయి. అసలు మూవ్ కాలేకపోయాము. ఆ తర్వాత నా ఫ్రెండ్ అయితే మొత్తంగా చేయలేదు, ఆఫ్ చేసి ఇంకా వచ్చేసినాడు అనమాట. సో కంప్లీట్గా షేక్ అయిపోతుంది. సో ఇప్పుడు 900 కండిలోనే మెయిన్ అట్రాక్షన్ దగ్గర ఉన్నాము. సో గ్లాస్ బ్రిడ్జ్. సో ఇది ఆ గ్లాస్ చివరికి వెళ్ళాము అంటే ఆ మౌంటైన్ వ్యూ చాలా బాగుంటుంది. 180 degreesలో మౌంటైన్స్ కనపడతాయి, చూసేంత మౌంటైన్స్ కనపడతాయి. అక్కడ ఆ బ్రిడ్జ్ కింద చాలా లోయ ఉందన్నమాట. సో అది గుడ్ వ్యూ అనమాట. ఆ తర్వాత జిప్ లైనింగ్ చేద్దామని చెప్పి సో దానికంటే కొంచెం ముందరికి వెళ్ళాము. సో అక్కడ జిప్ లైనింగ్ చేసాము. ఈ జిప్ లైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఫస్ట్ టైం నేను టీ ప్లాంటేషన్ చూసాను, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో గ్రీనరీ అది చూస్తూనే ఉండిపోవాలనిపించింది కొంచెం.
ఆ తర్వాత కాంతనపుర వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ చూసి ఇంకా రిటర్న్ అయిపోయాం బ్యాక్ టు బెంగళూరు. అండ్ థ్యాంక్ యూ గైస్ ఎండ్ వరకు వాచ్ చేసినందుకు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.